ఏమా సో ఏం చేస్తున్నారు? ఆల్రెడీ మీకు 3 పార్ట్స్ అప్‌లోడ్ చేశా. ఇది పార్ట్ 4 అమ్మ. సరే పార్ట్ 4లో ఏం డిస్కస్ చేస్తారో చూద్దాం. పార్ట్ 4లో చూసే కంటెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఏమేం టాపిక్స్ కంప్లీట్ అయినాయి. సో పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మన్స్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి సార్ అంటే సింపుల్‌గా లీగల్ ఫార్మాలిటీస్. సార్ లీగల్ ఫార్మాలిటీస్ అంటే ఏంటి? మనం కాంట్రాక్ట్ ఏదైతే ఎంటర్ అవుతామో అది రిటన్ ఫార్మ్‌లో ఉండాలి. పేపర్ మీద రాసుకొని అండ్ దాని మీద సైన్స్ పెట్టుకోవాలి. ఇలా ఉంటాయి కదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పేదే లీగల్ ఫార్మాలిటీస్. అంతకు మించి ఏం లేదు. సో టోటల్‌గా 8 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అమ్మా. ఫస్ట్ వన్ ఏంటి బట్టి? అక్కడ ఏంటి బట్టి? ఫస్ట్ వన్ ప్రాపర్ ఆఫర్ ఉండాలి. దానికి యాక్సెప్టెన్స్ ఉంటుంది. అండ్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్‌షిప్ ఉండాలి. ఆఫర్ ఉండాలి. యాక్సెప్టెన్స్ ఉండాలి. దట్ బికమ్స్ అగ్రీమెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది లాఫుల్‌గా ఉండాలని చెప్పాను. సో డ్రగ్స్ డీలింగ్ ఇలాంటివి చేస్తే లాఫుల్ ఆబ్జెక్ట్ అవుతదా? అవ్వదు కదా! అది కాదు. ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా అంటే కాంపిటెన్సీ ఆఫ్ ద పార్టీస్, కెపాసిటీ. పార్టీస్ ఏంటి? ఇక్కడ మేజర్ అయి ఉండాలి. నాట్ డిస్‌క్వాలిఫైడ్ బై లా అండ్ పర్సన్ ఆఫ్ సౌండ్ మైండ్ అమ్మ. ఆ పర్సన్ సౌండ్ మైండ్‌తో ఉండాలి. బ్రెయిన్ పనిచేస్తా ఉండాలి వాడికి. అండ్ క్లియర్‌గా కొంతమంది వీళ్ళు ఎంటర్ అవ్వకూడదని చెప్పింది. వాళ్ళు ఎంటర్ అవ్వకుండా మిగతా వాళ్ళు ఎంటర్ అయితే మంచిది. టోటల్‌గా నార్మల్ 3 పాయింట్స్ చెప్పాం. డీటెయిల్డ్‌గా తర్వాత చూద్దాం అమ్మా. యాస్ ఆఫ్ నౌ ఓకేనా? నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్. కన్సెంట్ అనేదేంటి? అగ్రీయింగ్ ఆన్ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. ఫ్రీ కన్సెంట్ అంటే వితౌట్ కోయర్షన్. ఇదవుతుందేంటి? వితౌట్ సో కోయర్షన్, అండూ ఇన్‌ఫ్లుయెన్స్ సారీ కఫం కదా! కోయర్షన్, అండూ ఇన్‌ఫ్లుయెన్స్, ఫ్రాడ్ అండ్ మిస్టేక్ అండ్ మిస్‌రిప్రజెంటేషన్. ఇవి కనుక మనకు కన్సెంట్ ఉండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్‌తో రాస్తానులేమ్మా ఎందుకులే అమ్మా. కోయర్షన్, అండూ ఇన్‌ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్టేక్, మిస్‌రిప్రజెంటేషన్. ఇవుండి కన్సెంట్ ఉంది అంటే కన్సెంట్ వీటి వల్ల ఫార్మ్ అయింది. కన్సెంట్ ఎలా ఇచ్చారంటే వీటి వల్ల ఇచ్చారు. అప్పుడు ఫ్రీ కన్సెంట్ ఉన్నట్టు కాదు. ఓకేనా? చెప్పా కదమ్మా ఇవంటే ఏంటో. మీకు డీటెయిల్డ్‌గా చూద్దాం. బట్ బేసిక్ ఇంట్రో ఇస్తున్నాను. దాన్ని బట్టి ఒకటి చూద్దాం. నెక్స్ట్ ఏంటమ్మా అంటే అగ్రీమెంట్ నాట్ ఎక్స్‌ప్రెస్‌లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. కొన్ని అగ్రీమెంట్స్ గవర్నమెంట్ ఏమని చెప్పింది? దే ఆర్ క్లియర్‌లీ వాయిడ్ అని చెప్పింది. అప్పుడు ఎగ్జాంపుల్ ఏంటమ్మా? అగ్రీమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్. ట్రేడ్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ అన్ అగ్రీమెంట్ విత్ యూ నాట్ టు సెల్ బిర్యానీ ఇన్ ద లోకల్ ఏరియా. మన ఇద్దరి మధ్య అగ్రీమెంట్ ఏంటి? నాది బిర్యానీ షాపే. నువ్వు నా నా నీది బిర్యానీ షాపే. నేను నీతో అగ్రీమెంట్‌లోకి ఏమి ఎంటర్ అయ్యాను? ఇప్పుడు నువ్వు బిర్యానీ సేల్ చేయొద్దు. అసలు బిర్యానీ సేల్ చేయొద్దని అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అయ్యాను. అగ్రీమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్. ఓకేనా. ట్రేడ్ చేయొద్దు. ఆ బిజినెస్ చేయొద్దు అని చెప్తున్నాను. ఓకేనా. బట్ దీని గురించి డీటెయిల్డ్‌గా మనకెక్కడ తెలుస్తదంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఉంది కదా! అక్కడ చూద్దాం. అగ్రీమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్. సో ఇలాంటి అగ్రీమెంట్స్ కూడా కరెక్ట్ కాదు. మ్యారేజ్ ఈస్ మై బర్త్ రైట్ అంటారేమో కొంతమంది పిల్లలు. సో మ్యారేజ్ చేసుకోకుండా ఉండేటట్టు మీ పేరెంట్స్ మీతో అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అయ్యారు. అలాంటి అగ్రీమెంట్ చెల్లుతదా? ఒరేయ్ బుడ్డి మై డియర్ స్టూడెంట్ నువ్వు చదువుకుంటున్నావు కదా! బాగుపడతావు. మ్యారేజ్ చేసుకోకు అని మీ డ్యాడీ రిక్వెస్ట్ ఇచ్చారు నీకు. ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. చూస్తున్నారు. చుక్కలు చూస్తున్నారు ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో గూడా. సో ఆయనేమన్నారు? రాజు నీకు మంచి మాట చెప్తున్నాను. ప్రశాంతంగా ఫ్యూచర్‌లో బాగుండాలంటే నువ్వు మ్యారేజ్ చేసుకోకు. ఓకే. నువ్వు మ్యారేజ్ చేసుకోను అంటే నీకు నా ప్రాపర్టీ అంతా ఇచ్చేస్తాను అని చెప్పేసి అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అయ్యారు. అలాంటి అగ్రీమెంట్స్ చెల్లుతాయంటే చెల్లవు. ఓకేనా. దీని గురించి కూడా డీటెయిల్‌గా చూద్దాం. బట్ బేసిక్ ఏంటమ్మా అగ్రీమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ కానీ, మ్యారేజ్ కానీ ఇలాంటివన్నిట్లికి వస్తాయి. సో క్లియర్‌గా చెప్పేసింది లా. అవి చేయకూడదని చెప్పేసి. నెక్స్ట్ ఏమో మీనింగ్ మస్ట్ బి సర్టెయిన్. సో క్లియర్‌గా మాట్లాడుకున్నాం కదా! ఎంత ఆయిల్ సేల్ చేస్తా? ఏ ఆయిల్ సేల్ చేస్తా? ఎన్ని కేజీస్ సేల్ చేస్తా? ఇది క్లియర్‌గా చెప్పాలి. సార్ నేను ఆయిల్ సేల్ చేస్తా. వాడు ఆయిల్ బాయ్ ఏ ఆయిల్ అమ్మా? సర్టెనిటీ లేదు కదా! ఏంటి క్లియర్‌గా టర్మ్స్ లేవు. సో క్లియర్‌గా ద మస్ట్ షుడ్ బి సర్టెయిన్. ఇట్ షుడ్ బి సర్టెయిన్, డెఫినైట్ అండ్ నాట్ వేగ్. క్లియర్‌గా ఉండాలి. ఏవైనా సరే టర్మ్స్ అన్ని క్లియర్‌గా ఉండాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మన్స్ చెప్పాగా. కుక్క పిల్లని కాపాడడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ చెప్పాను కదమ్మా. సో జరిగేవి అసలు చేయగలరు అన్న వాటికి మాత్రమే ఉండాలి. అంతేగాని గుప్త నిధులు తీసుకొస్తా, అవి తీసుకొస్తా, ఇవి తీసుకొస్తా అంటే కరెక్ట్ కాదు కదా! అదమ్మా. నెక్స్ట్ లీగల్ ఫార్మాట్ ఈస్ నథింగ్ బట్ రిటన్ ఫార్మ్‌లో ఉండాలి. ఓకేనా. అర్థమైంది కదా బడ్డీ. సో 8 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అర్థమైంది కదా బడ్డీ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అమ్మా మనకి టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అని చూసుకుందాం. సరే ఏంటి సార్ ఆ టైప్స్? సో నార్మల్‌గా ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా మనకి ఇక్కడ చూసుకుంటే దేర్ ఆర్ కేటగరైజేషన్ 3 బేసిస్ మీద చేశారమ్మా. ఫస్ట్ కేటగరైజేషన్‌లో ఆన్ ద బేస్ ఆఫ్ వాలిడిటీ. వాలిడిటీ బేస్ మీద ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఏంటమ్మా అది?
valid contract, void contract, unenforceable contract, voidable contract, illegal contract. So 5 on the basis of validity. నెక్స్ట్ ఏంటి సార్ ఆన్ ద బేస్ ఆఫ్ ఫార్మేషన్. ఫార్మేషన్ బేసిస్ మీద మనకి ఎన్ని ఉన్నాయమ్మా అంటే కూడా 5 ఉన్నాయి. ఏంటమ్మా అవి? ఎక్స్‌ప్రెస్, ఇంప్లైడ్, టాసిట్, క్వాసీ అండ్ ఈ కాంట్రాక్ట్స్. సో నేమ్స్ చూద్దాం క్లియర్‌గా నార్మల్‌గా చెప్తున్నాను. నెక్స్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఎగ్జిక్యూటెడ్, ఎగ్జిక్యూటరీ. మళ్ళీ ఎగ్జిక్యూటరీ అనేది 2 టైప్స్ కింద బైఫర్కేట్ అయింది. యూనిలాటరల్ అండ్ బైలాటరల్. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం బడ్డీ. ద ఫస్ట్ ఏంటమ్మా హెడ్డింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ వాలిడిటీ. ఆ కాంట్రాక్ట్ వ్యాలిడా కాదా అన్న బేసిస్ మీద బైఫర్కేషన్ జరిగింది. ఏంటి సార్ ఫస్ట్ వన్ ఏంటమ్మా? వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో ఫస్ట్ వన్ ఏంటి? వ్యాలిడ్ కాంట్రాక్ట్. సింపుల్‌గా చెప్పాలంటే అగ్రీమెంట్. ఫస్ట్ అగ్రీమెంట్ అయి ఉండాలి కదా! మనకేం చెప్పుకున్నాం మనం డిస్కస్ చేసింది ఏంటమ్మా? ఫస్ట్ ఏంటి? సో కొంచెం స్క్రీన్ పెంచుతున్నాను బట్టి. ఇప్పుడు ఓకేనమ్మా? కనపడుతుందా అందరికి పిల్లలకి? సో మన డిస్కషన్ ఏంటమ్మా? ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, లీగల్ ఎన్ఫోర్స్‌బిలిటీ ఉండాలి. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఏమవుద్ది? అగ్రీమెంట్ అన్నాం. దానికి లీగల్ ఎన్ఫోర్స్‌బిలిటీ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ కాంట్రాక్ట్. అంతేగా? సో ఆటోమేటిక్‌గా ఒక కాంట్రాక్ట్ వాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఈ ఎన్ని ఎలిమెంట్స్, ఈ అన్ని పార్ట్స్ ఉండాలి. ఆఫర్ ఉండాలి, దానికి యాక్సెప్టెన్స్ ఉండాలి, దానికి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. అండ్ ఇందాక చెప్పిన 8 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! అవన్నీ ఉంటే అప్పుడు ఇది వాలిడ్ కాంట్రాక్ట్ అవుతది. అసలు వాలిడ్ కాంట్రాక్ట్‌లో ఏముంది? అన్ అగ్రీమెంట్ విచ్ ఈస్ బైండింగ్ అండ్ ఈస్ ఎన్ఫోర్సబుల్. బైండింగ్ అంటే ఇద్దరికీ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇద్దరికీ డ్యూటీస్ ఉంటాయి. అండ్ ఎన్ఫోర్సబుల్. కోర్ట్‌లో లీగల్‌గా పరంగా ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. ఇట్ కంటైన్స్ ఆల్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వాలిడ్ కాంట్రాక్ట్ చెప్పాగా. అన్ని 8 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటమ్మా అంటే వాలిడ్ కాంట్రాక్ట్ అర్థమైంది కదా బడ్డీ. నెక్స్ట్ ఏంటి బడ్డీ? వాయిడ్ కాంట్రాక్ట్. సార్ వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఇనీషియల్‌గా ఇది చెల్లుతుందమ్మా. బట్ ఒక అన్‌ఫోర్‌సీన్ సర్కమ్‌స్టాన్సెస్ మన చేతులు లేకుండా ఏవో జరిగింది. ఏదో ఇన్సిడెంట్ జరగటం వల్ల ఇది వాయిడ్ అయింది. ఇనీషియల్‌గా వాలిడ్. బట్ ఏదో సర్కమ్‌స్టాన్స్ జరగటం వల్ల, ఏదో సంగతి అవ్వటం వల్ల, ఏదో సినారియో రావటం వల్ల ఇట్ బికమ్స్ వాయిడ్. సరే ఏంటి అది చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. సో ఐ మేడ్ ఎన్ అగ్రీమెంట్ టు మ్యారీ సుబ్బలక్ష్మి. సో ఐ మేడ్ ఎన్ అగ్రీమెంట్ టు మ్యారీ సుబ్బలక్ష్మి అనుకుందాం. ఓకే. అంతా బానే ఉంది కదా! సో బిఫోర్ దట్ యాక్చువల్ మ్యారేజ్ ముందు నాకేమైందంటే నాకు పిచ్చొచ్చింది. సో నాకు పిచ్చొచ్చింది. సో ఆటోమేటిక్‌గా ఇనీషియల్‌గా మ్యారేజ్ చేసుకుంటున్నామనే దాంట్లో అంతా జెన్యూనే గదా! సో మ్యారేజ్ చేసుకోవచ్చు ఛాన్స్ ఉంది. దేర్ ఇస్ లీగల్‌గా ఎన్ఫోర్స్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ మ్యారేజ్ చేసుకోకపోతే తను నా మీద కేస్ ఫైల్ చేయొచ్చు. బట్ తర్వాత ఏమైందమ్మా? ఐ గాట్ మ్యాడ్. ఐ బికేమ్ ఇన్‌సేన్. పిచ్చివాడినయ్యాను. అండ్ మై మైండ్ ఈస్ నాట్ ఇన్ సౌండ్ మోడ్. సో ఆటోమేటిక్‌గా ఇప్పుడు లీగల్‌గా ఎన్ఫోర్స్ ఇప్పుడు మామూలుగా ఆ కాంట్రాక్ట్ ఏమవుతది? పిచ్చివాడిని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? చూపించరు కదా! సో ఆటోమేటిక్‌గా కాంట్రాక్ట్ అగ్రీమెంట్ ఎన్ఫోర్స్ చేయొచ్చా అంటే చేయలేరు. ఇనీషియల్లీ వాలిడ్ బట్ కొన్ని చేంజెస్ అవ్వటం వల్ల వాయిడ్ అయింది. ఓకేనా? సో ఆ చేంజెస్ ఎవరైనా తీసుకురావచ్చు. ఎలాంటి కేసులైనా పర్లా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? కాన్సెప్ట్ చూద్దాం. సో ఏ కాంట్రాక్ట్ విచ్ సీజెస్ టు బి ఎన్ఫోర్సబుల్ బై లా బికమ్స్ వాయిడ్ వెన్ ఇట్ సీజెస్ టు బి ఎన్ఫోర్సబుల్. సో ఇనీషియల్‌గా అది వాలిడే అమ్మ పాపం. సో వాడు నేను పిచ్చివాడిని అవ్వకపోతే మ్యారేజ్ చేసుకోవచ్చు. పిచ్చివాడిని అయ్యాను కాబట్టి మ్యారేజ్ చేసుకోవడానికి లేదు. అంతే కదా! సో ఆటోమేటిక్‌గా ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసిందని చెప్పేసి నేను కేస్ ఫైల్ చేశాను. మా వాళ్ళు ఫైల్ చేశారు నేను కాదు. మా వాళ్ళు కేస్ ఫైల్ చేస్తారు. అప్పుడు కోర్ట్‌లో ఏమంటది? ఇనీషియల్‌గా వాలిడేనండి. కానీ ఆ అబ్బాయికి పిచ్చి రావటం వల్ల ఈ యొక్క అగ్రీమెంట్‌ని మేము ఎన్ఫోర్స్ చేయలేమంటారు. అర్థమైందా అమ్మ? ఓకే. నెక్స్ట్ ఇంకోటమ్మ. దేర్ ఈస్ 2 పర్సన్స్ రామ్ అండ్ శ్యామ్. రాము, శ్యాము ఉన్నారు. ఇక్కడ రాస్తాము. రామ్ అండ్ శ్యామ్. సో రామ్ మేడ్ అన్ అగ్రీమెంట్ విత్ శ్యామ్ టు హావ్ ఎ కన్సర్ట్. సో మనవాడేంటంటే బట్ ఈ శ్యామ్ అనేవాడు ఓపెన్ షోస్ చేస్తా ఉంటాడు. వాడు సాంగ్స్ అయి బాగా పాడతాడు. ఆటోమేటిక్‌గా ఏంటంటే రామ్ మ్యారేజ్‌కి శ్యామ్‌ని సాంగ్ పాడడానికి పిలిచారు. పిలుద్దామని చెప్పి అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈరోజు నువ్వు చేయాలని చెప్పేసి. కానీ ఏమైందంటే పాపం మనవాడికి ఎలా అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అండ్ ఇన్ఫెక్షన్ ఎలాంటిదంటే ఈ కెనాట్ సింగ్ ఫర్దర్. ఫ్యూచర్‌లో ఇంకా పాటలు పాడలేడని చెప్పేసి వచ్చింది కేస్. అలాంటి సినారియో జరిగింది శ్యామ్‌కి. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా రామ్ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసి శ్యామ్‌ని పాట పాడమనగలడా? మీరే చెప్పండి. బట్ ఇనీషియల్‌గా రాము, శ్యాము కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అయినప్పుడు వాలిడే అమ్మ అది. ఇనీషియల్‌గా వాలిడే అమ్మ. ఒకసారి బట్టి. ఇనీషియల్లీ ఇట్ ఈస్ ఎ వాలిడ్. ఇనీషియల్ వాలిడ్ అమ్మ. బట్ ఎప్పుడైతే శ్యామ్‌కి ఇష్యూ వచ్చిందో ఇట్ బికేమ్ వాయిడ్. అంతేగా?
సేమ్ ఇలాగే అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ ఎ కాంట్రాక్ట్ విత్ శ్యామ్ టు డ్రా మై పిక్చర్. హి ఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. అండ్ ఒక యాక్సిడెంట్ వల్ల సమ్ ఇష్యూ హాస్ హ్యాపెన్ టు హిస్ హ్యాండ్. హ్యాండ్ రిమూవ్ చేశారు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా నేను కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసి వాటిలో డ్రాయింగ్ ఏపించమననా? హ్యాండే పోయింది పాపం. పాపం అని పక్కన పెడితే హ్యాండ్స్ పోయినాయి. కెన్ హి డ్రా? హి కెనాట్ డ్రా. సో, కెన్ కోర్ట్ ఆస్క్ శ్యామ్ టు డ్రా? కోర్ట్ కూడా తింగరవాడా అంటారు. ఎన్‌ఫోర్స్ చేయొచ్చా అంటే చేయరు. ఇనిషియల్‌గా వాలిడే కదా! సో, ఇనిషియల్‌గా వాలిడ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బికమ్స్ వాయిడ్. సో, ఇక్కడ సినారియో చూద్దాం చూడండి. ఏ కాంట్రాక్ట్ అంటున్నారు. ఏమంటున్నారమ్మా అక్కడ? కాంట్రాక్ట్ అని మాట్లాడుతున్నారు. అంటే కాంట్రాక్ట్ అంటే ఇనిషియల్లీ వాలిడ్. విచ్ సీజెస్ టు బి ఎన్‌ఫోర్సబుల్ బై లా. బికమ్స్ వాయిడ్ వెన్ ఇట్ సీజెస్ టు బి ఎన్‌ఫోర్సబుల్. ఇనిషియల్‌గా వాలిడ్ బట్ బికమ్స్ బికాజ్ ఆన్ చేంజ్ వల్ల మారుతుంది. సో, ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్. ఒక్కసారి పెట్టి. ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ వితౌట్ ఎనీ లీగల్ ఎఫెక్ట్ అండ్ కెనాట్ బి ఎన్‌ఫోర్స్డ్. So example చూడండి బేటా. A contract with B, owner of factory for the supply of 20 tons of sugar, but before the supply is affected, the fire caught in the factory and everything was destroyed. The contract అంతే కదా బట్టి. ఇప్పుడు ఏంటి కాంట్రాక్ట్ ఏంటమ్మా ఇక్కడ సప్లై ఆఫ్ షుగర్ గురించి కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. బట్ ఏంటమ్మా ఫైర్ యాక్సిడెంట్ వల్ల గూడ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఇక్కడ ఎవరైతే పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అండ్ శ్యామ్ తీసుకుందాం. ఐ మేడ్ ఏ కాంట్రాక్ట్ విత్ శ్యామ్ ఫర్ ద సప్లై ఆఫ్ 20 టన్స్ ఆఫ్ షుగర్. కానీ ఏమైందమ్మా ఫైర్ యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఆ షుగర్ అంతా పాడైపోయింది. ఇప్పుడు రామ్ సప్లై చేయగలడా? సప్లై చేయలేడు. ఓకేనా? సో, ఆటోమేటిక్ ఇనీషియల్‌గా కాంట్రాక్ట్ ఏమన్నా ఇల్లీగల్‌దా? కాదు కదా! ఇనీషియల్‌గా షుగర్ అండ్ సప్లై చేస్తాడు. అమౌంట్ పే చేస్తా. ఇట్ ఈస్ వాలిడ్. బట్ ఒక సిట్యుయేషన్ ఏం జరిగిందక్కడ? ఏం సినారియో జరిగింది? ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ నా చేతుల్లో ఉందా? వాడి చేతుల్లో ఉందా? ఎవరి చేతుల్లోను లేదు కదమ్మా! సో, ఆటోమేటిక్‌గా లాస్. సో, ఇనిషియల్లీ వాలిడ్. ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇట్ బికేమ్ వాయిడ్. ఓకేనా? అర్థమైంది కదా బడ్డీ. నెక్స్ట్ ఏంటమ్మా అంటే వాయిడబుల్ కాంట్రాక్ట్. ఏంటి బడ్డీ? ఇది వాయిడబుల్ కాంట్రాక్ట్. చూడండమ్మా. ఇదేంటి బడ్డీ పెన్నుకి ఏమైందమ్మా? వాయిడబుల్ కాంట్రాక్ట్. ఏంటంటే వాయిడబుల్ కాంట్రాక్ట్ చూద్దాం. హ్మ్. ఇలా చేస్తాం బడ్డీ. స్క్రీన్‌కి ఏదో ఇష్యూ అయితుందమ్మా. అదే బాధ అవుతుంది స్క్రీన్‌తోటి. సో, నెక్స్ట్ ఏంటమ్మా? వాయిడబుల్ కాంట్రాక్ట్. సార్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఏమైనా చెప్తారా మాకు? దానివల్ల బెనిఫిట్ ఏంటి? అంటే ఒక్కసారమ్మా స్క్రీన్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. ఏం పోవట్లేదా? సో, పర్లేదమ్మా దాన్ని వదిలేద్దాం. దానికేం చేస్తాంలే కానీ. ఏంటమ్మా వాయిడబుల్ కాంట్రాక్ట్. సార్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే మీకు కొన్ని సింపుల్‌గా చూద్దాం. కన్సెంట్ అనేది ఇక్కడ ఫ్రీగా ఉండదు. సార్ కన్సెంట్ ఫ్రీగా లేదంటే దేని వల్ల కాజ్ అయిందమ్మా కన్సెంట్? కన్సెంట్ ఈస్ బికాస్ ఆఫ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా! కోయర్షన్ కానీ, అన్‌డూ ఇన్‌ఫ్లూయెన్స్ కానీ, ఫ్రాడ్, మిస్టేక్ ఆర్ మిస్‌రిప్రజెంటేషన్ ఇవి ఉంటే ఫ్రీ కన్సెంట్ లేదంటున్నాను కదా! అండ్ ఇక్కడ మీరు మిస్టేక్ అనే పార్ట్‌ని కన్సిడర్ చేయొద్దు. ఏదైతే మిస్టేక్ ఉందో అది లేకుండా ఉంటుందిక్కడ. సో, బికాస్ ఆఫ్ కోయర్షన్, అన్‌డూ ఇన్‌ఫ్లూయెన్స్, ఫ్రాడ్ అండ్ మిస్‌రిప్రజెంటేషన్. వీటి వల్ల కాజ్ అయింది ఒక అగ్రీమెంట్ అంటే దట్ బికమ్స్ వాయిడబుల్ కాంట్రాక్ట్. చూడండి బడ్డీ. అన్ అగ్రీమెంట్ విచ్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా అట్ ద ఆప్షన్ ఆఫ్ ద వన్ ఆర్ మోర్ పార్టీస్ బట్ నాట్ అట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ పార్టీస్ ఈస్ ఎ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటున్నాడు. సరే ఏంటి సార్ ఇది? నాట్ అట్ ద ఆప్షన్ ఆఫ్ వన్ పార్టీ, అదర్ పార్టీ అంటున్నారు ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ ఎ కాంట్రాక్ట్ విత్ ప్రసాద్. సో, రామ్ మేడ్ ఎ కాంట్రాక్ట్ విత్ రామ్ అనేవాడు ఎవరితో కాంట్రాక్ట్‌లోకి ఎంటర్డ్ అయ్యామా? హి మేడ్ ఎంటర్ విత్ సుభాష్ టు బై ప్రాపర్టీ. టు బై హౌస్ అనుకుందాము. హౌస్‌లోకి సేల్ చేద్దామని ఎంటర్ అయ్యా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో, హౌస్‌లోకి సేల్ చేద్దామని ఎంటర్ అయ్యాను. బట్ అక్కడ ఏమైందంటే అమ్మ, అక్కడ ఏదైతే నా హౌస్ నేను రామ్‌కి ఎవరికి సుభాష్‌కి సేల్ చేస్తున్నా. మై హౌస్ ఈస్ బీయింగ్ సేల్డ్ టు సుభాష్ ఫర్ ఎ వాల్యూ ఆఫ్ 20,00,000 అమ్మ. బానే ఉంది. కానీ యాక్చువల్‌గా హౌస్ వాల్యూ ఎంత అంటే 1,00,00,000. నేను సేల్ చేయడం గల కారణం ఏంటంటే, సుభాష్ అనేవాడొచ్చి ఏంటి, గన్ ఇక్కడ పెట్టి 20,00,000 సేల్ చేస్తావా? లేకపోతే చంపేస్తా అన్నాడు. ఎవరినమ్మా? రామ్. అప్పుడు రామ్ ఆటోమేటిక్‌గా పాపం ప్రాణం మీద భయంతో ఒప్పుకున్నాడు. ప్రాణం మీద భయంతో ఒప్పుకున్నాడు. కన్సెంట్ ఇచ్చాడు. అంటే ఫ్రీ కన్సెంట్ ఉందా? లేదు. బికాస్ ఇట్ ఈస్ వాట్? ఇట్ ఈస్ వాట్? కోయర్షనే కదా! గన్ పెట్టాడంటే కోయర్షనే కదమ్మా! సో, ఫిజికల్ ఫోర్స్ యూజ్ చేస్తున్నాడు. మెంటల్ ఫోర్స్ కాదు. ఫిజికల్ ఫోర్స్ కాబట్టి గన్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ కన్సెంట్. సో, ఇదేంటమ్మా? ఇది నార్మల్‌గా జరిగింది. జరిగిన తర్వాత ఏమైంది ఫ్యూచర్‌లో అండ్ సుభాష్ 20,00,000 ఇచ్చేసాడు. బట్ రామ్ ఒప్పుకోట్ల.
రామ్ ఒప్పుకోవట్లేదమ్మా. రామ్ ఒప్పుకోడు ఏం చేశాడు? రామ్ కేస్ ఫైల్ చేశాడు. రామ్ కేస్ ఫైల్ చేస్తాడా? 20,00,000 తీసుకున్న తర్వాత ఎవరు ఫైల్ చేస్తారు? సుభాష్ ఫైల్ చేశాడు. సార్ ఆయన ప్రాపర్టీ సేల్ చేయట్లా నేను అమౌంట్ ఇచ్చేసాను. అప్పుడు రామ్‌ని పిలిచి అడిగారు. రామ్ ఎందుకమ్మా నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా! ప్రాపర్టీ ఎందుకు ఇవ్వట్లేదు సార్ అంటే, సార్ డబ్బులు నేను తీసుకుందామని నా ఇంట్రెస్ట్‌తో తీసుకోలేదు. ఆయన నా చేతిలో పెట్టి ఎళ్ళిపోయాడు. నాకంటే బో ఇక్కడ గన్ పెట్టి పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి ఏమన్నాడంటే, "నువ్వు గనక హౌస్ సేల్ చేయకపోతే నేను చంపేస్తా" అన్నాడు. నేనెలా సార్ ఓ రూ. 1,00,00,000 ఆస్తి 20,00,000 అమ్మేస్తాను సార్ అన్నాడు. ఓహో! అదనమాట. సో, 'సుభాష్' నువ్వు ఇలా భయపెట్టి సేల్ చేద్దామనుకున్నావు. సో, నీకే రైట్ రాదు. ఒకవేళ రామ్ ఒప్పుకుంటే నువ్వు ఆ ప్రాపర్టీ తీసుకోవాలి. ఒప్పుకోకపోతే లేదు. ఒప్పుకుంటే తీసుకోవచ్చు. లేకపోతే లేదంటున్నారు. అదేనమ్మా ఇది. సో, ఇక్కడ 2 పార్టీస్ ఉన్నారు బట్టి రామ్ అండ్ సుభాష్. సో, ఇక్కడ కోయర్షన్ యూజ్ చేసిందెవరు? సుభాష్. గన్ పెట్టిందెవరమ్మా? సుభాష్ గన్ పెట్టాడు. సో, రామ్‌కొచ్చిన రైట్ ఏంటి? ఇఫ్ హి లైక్స్ ఓకే. పర్లేదు 20,00,000కి ఏదో విధంగా వచ్చేసింది మనీ వస్తుంది కదా! అని పాయింట్ ఆఫ్ సేల్ చేద్దాం అనుకుంటే ఓకే. ఎవరిష్టం ఇక్కడ? రామ్ ఇష్టం. ఎవరైతే బాధింపబడ్డారో, ఎవరి మీదైతే ప్రెషర్ పెట్టారో, ఎవరినైతే చంపేస్తా అన్నారో, ఎవరైతే పాపం ఇబ్బందుల్లో ఉన్నారో, ఇబ్బందులు పడ్డాడు కదా పాపం. గన్ పెట్టాడంటే భయపడ్డాడు కదా మనవాడు. ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్‌కి రైట్ వస్తది. ఈ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ చేయొచ్చా? లేదా అని. అగ్రీమెంట్ ఎన్ఫోర్స్ చేయొచ్చా? లేదా అని. ఓకేనా? అర్థమైంది కదమ్మా! దిస్ ఈస్ అబౌట్ వాయిడబుల్ కాంట్రాక్ట్. అర్థమైంది కదా బడ్డీ. సో, ఎవరైతే 2 పార్టీస్ ఉంటారు. ఏ పార్టీ అయితే కోయర్షన్ యూజ్ చేస్తాడో ఆ పార్టీకి రైట్ వస్తదా? కాదు. ఎవరి మీదైతే కోయర్షన్ యూజ్ చేశారో, ఎవరి మీదైతే అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేశారో, ఎవరి మీద ఆన్ హూమ్ ఆ పార్టీకి రైట్ వస్తది. కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ చేయొచ్చా? లేదా అని. అర్థమైంది కదా బడ్డీ. నెక్స్ట్ ఇల్లీగల్ కాంట్రాక్ట్. ఏంటమ్మా నెక్స్ట్ వన్? ఇల్లీగల్ కాంట్రాక్ట్. ఏంటి సార్ ఇల్లీగల్ కాంట్రాక్ట్? సార్ ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఈస్ ఎ లా విచ్ ఫోర్‌బిడ్స్ టు బి మేడ్. సో, లా క్లియర్‌గా చెప్తుంది. ఈ కాంట్రాక్ట్స్ చేయకూడదు మీరు అని చెప్తుంది. ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకేనా అమ్మా? సో, యూ మేడ్ ఎ కాంట్రాక్ట్ విత్ యువర్ ఫ్రెండ్. ఎగ్జామ్‌లో నాకు నువ్వు ఆన్సర్స్ చెప్తే నీకొక 10,000 ఇస్తా అని చెప్పావు నువ్వు. సో, యూ మేడ్ ఎ కాంట్రాక్ట్ విత్ యువర్ ఫ్రెండ్. యూ మేడ్ అగ్రీమెంట్ విత్ యువర్ ఫ్రెండ్. ఇలా ఎగ్జామ్‌లో కాపీ కొట్టడం అనేది కరెక్టా? కరెక్ట్ కాదు కదా! ఇట్స్ ఇల్లీగల్ యాక్ట్. నార్మల్‌గా తప్పు అది. సో, అలాంటివమ్మ. ఇనీషియల్‌గానే మెయిన్ మోటివే కరెక్ట్ కాదు. ఇంకొకటి చెప్దాం. సో, రామ్ మేడ్ ఎ కాంట్రాక్ట్ విత్ ప్రసాద్ టు కిల్ హిస్ వైఫ్. వాడి వైఫ్‌ని చంపేయడానికి. చంపేయటం అనేది లీగలా? కాదు కదా! ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టే ఇల్లీగల్ అయితుంది. అండ్ లా ఇలాంటివి చేసుకోండమ్మా, ఎవరి వైఫ్‌ని వాళ్ళు చంపేసుకోండి. దీన్ని కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అవ్వండి, అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అవ్వమని చెప్తారా? చెప్పరు కదా! సో, ఇలాంటివి కూడా చెల్లవు. అర్థమైంది కదా బట్టి అందరికి. దిస్ ఈస్ ఇల్లీగల్. ఇక్కడ వెరీ ఫస్టే ఇల్లీగల్. అండ్ లా కూడా చెప్తుంది ఇలాంటివి చేయకూడదు మీరు అని చెప్తుంది. మర్డర్‌లు చేసుకోండి, కిడ్నాప్‌లు చేసుకోండి అని చెప్పేసి లా పర్మిషన్ ఇచ్చిందా అమ్మ? గ్రీన్ ఫ్లాగ్ ఊపిందా? రెడ్ ఫ్లాగా? దే యూజ్ రెడ్ ఫ్లాగ్. ఇలాంటివి చేయకూడదు అంటున్నారు. ఓకేనా? సో, దట్ ఈస్ ఇల్లీగల్. ఎ కాంట్రాక్ట్ విచ్ లా ఫర్‌బిడ్స్ టు బి మేడ్. అలా చేయకూడదురా బాబు అని చెప్తుంది లా. ఓకేనా? నెక్స్ట్ ద కోర్ట్ విల్ నాట్ ఎన్ఫోర్స్ సచ్ కాంట్రాక్ట్ బట్ ఆల్సో కనెక్టెడ్ కాంట్రాక్ట్స్. ఆ ఇల్లీగల్ మెయిన్ పార్టే కాకుండా దానికి రిలేటెడ్ కూడా చెల్లవు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అన్ ఇల్లీగల్ అగ్రీమెంట్ ఆర్ వాయిడ్ బట్ ఆల్ వాయిడ్ అగ్రీమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ నెసెసరీలీ ఇల్లీగల్. ఇక్కడ ఈ ఫ్రేమ్ ఏదైతే చెప్తాడో చూడండి బట్టి ఫస్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఐ మేడ్ ఎన్ అగ్రీమెంట్ విత్ నేను రామమ్మ. ఐ మేడ్ అగ్రీమెంట్ విత్ శ్యామ్ రిగార్డింగ్ డ్రాయింగ్. డ్రాయింగ్ అనేది ఇనిషియల్‌గా వాలిడే కదమ్మా! వాలిడే. బట్ శ్యామ్ హ్యాండ్స్ యాక్సిడెంట్‌లో బర్న్ అవ్వటం వల్ల ఆర్ సమ్ డ్యామేజ్ అవ్వటం వల్ల హి కెనాట్ పెయింట్. ఇట్ బికేమ్ వాయిడ్. ఇనిషియల్‌గా వాలిడ్ బట్ ఫ్యూచర్‌లో బికేమ్ వాయిడ్ అయింది. బట్ ఇల్లీగల్ అగ్రీమెంట్స్ అమ్మ. ఐ మేడ్ ఎ కాంట్రాక్ట్ విత్ శ్యామ్ టు కిల్ మై వైఫ్. ఇట్ ఈస్ ఇల్లీగల్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. సో, మొదటి నుంచే చెల్లదు. సో, వాయిడ్ అబ్ ఇనిషియో వాయిడ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. అంటే వాయిడ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ అంటే దాన్నేమంటాం? వాయిడ్ అబ్ ఇనిషియో అంటాం. అర్థమైంది కదా బట్టి వాయిడ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. అర్థమైంది కదమ్మా! వాయిడ్ అండ్ ఇంకోటేంటంటే ఇల్లీగల్ ఆర్ ఆల్‌వేస్ వాయిడ్. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆల్‌వేస్ వాయిడ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. బట్ వాయిడ్ అగ్రీమెంట్స్ అనేవి ఇల్లీగల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? దే మే ఆర్ మే నాట్ బి. ఇందాక చూసుకున్నాం కదా! మనం వాయిడ్ కాంట్రాక్ట్ అయింది. అది ఇల్లీగలా? పెయింటింగ్ అనేది ఇల్లీగలా? కాదు కదమ్మా! అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ ఎ కాంట్రాక్ట్ విత్ యూ రిగార్డింగ్ సప్లై ఆఫ్ టొమాటోస్. ఇనిషియల్‌గా వాలిడే. బట్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో, తర్వాత చేయకూడదు. ఆటోమేటిక్‌గా వాయిడ్ అయింది. సో, వాయిడ్ అనేది ఇనిషియల్‌గా లీగలే కదమ్మా అది. ఇల్లీగలా? కాదు కదా! బట్ ఇల్లీగల్ ఏదైతే ఉందో ఈ ఫ్లో చూడండి ఒకసారి బడ్డీ మీకు రాస్తే క్లియర్‌గా అర్థమవుతది. ఏంటమ్మా ఫ్లో అది? సో, ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్‌వేస్ వాయిడ్ అబ్ ఇనిషియో.
బట్ వాయిడ్ అనేవి ఏవైతే ఉన్నాయో దే మే బి లీగల్ ఆర్ ఇల్లీగల్. దే మే బి లీగల్ ఆర్ ఇల్లీగల్ అమ్మా. అంతే కదా బడ్డీ. సో లీగల్ అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు వాయిడ్ అనేవి. కొన్ని కొన్ని లీగల్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని ఇల్లీగల్‌గా ఉండొచ్చు. బట్ అన్నీ అవుతాయని అనను. ఇక్కడ చూడండి మరి క్లియర్‌గా. ఆల్ అగ్రీమెంట్స్, ఇల్లీగల్ అగ్రీమెంట్స్ ఆర్ వాయిడ్. బట్ ఆల్ వాయిడ్ అగ్రీమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ వాయిడ్ నెసెసరీలీ. అవ్వాల్సిందే లేదు. ఇల్లీగల్ అవ్వాల్సిన ఛాన్స్ లేదు. ఎగ్జాంపుల్ ఓకేనా. కొలేటరల్ అగ్రీమెంట్స్ టు ఇల్లీగల్ అగ్రీమెంట్స్ ఆర్ వాయిడ్. సో మెయిన్ అగ్రీమెంట్ ఉంటుంది. దానికి సపోర్టింగ్ అగ్రీమెంట్ ఉంది. ఇది వాయిడ్ ఆటోమేటిక్ కొలేటరల్ కూడా వాయిడే. ఓకేనా. ఇక్కడ చూడండి మరి. ఆర్ అగ్రీస్ విత్ ఎస్ టు పర్చేస్ బ్రౌన్ షుగర్ ఇన్ అన్ ఈజ్ అన్ అగ్రీమెంట్. బ్రౌన్ షుగర్ అంటే ఏంటమ్మా? డ్రగ్స్ అవి వాడతారు కదా! అలాంటి డ్రగ్స్ అదొకటి. సో, ఆ డ్రగ్స్ సేల్ అంటే ఏంటి? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? సేల్ చేసుకోండి, పర్చేజ్ చేసుకోండి ఈజీగా అని చెప్పిందా? చెప్పలేదు కదమ్మా! సో, దట్ ఈస్ ఇల్లీగల్. ఓకే. అర్థమైంది కదా బడ్డీ. అండ్ మెయిన్ పార్ట్ కాంట్రాక్ట్‌లో 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. ఐ మేడ్ అన్ అగ్రీమెంట్ విత్ యూ టు కిల్ మై వైఫ్ అండ్ ఫర్ థట్ ఐ విల్ గివ్ మై హౌస్. ఓకే. మెయిన్ పార్ట్ హౌస్. మెయిన్ పార్ట్ ఏంటి? మర్డర్. నెక్స్ట్ పార్ట్ ఏంటి? హౌస్. సార్ హౌస్ సేల్ చేయలేదు. నాకు ఆయన హౌస్ ఇస్తాను. సేల్ చేయలేదు సార్. నేను ఏదో పని చేశాను సార్ అంటే, నువ్వు దేనికోసం అసల హౌస్ సేల్ చేస్తున్నావు? చంపడానికి. ఓహో! మెయిన్ కాంట్రాక్ట్ అది. దీనికోసం ఈ సబ్ కాంట్రాక్ట్ ఫార్మ్ చేసావా? మెయిన్‌ది చల్లదు, ఇది చల్లదు. పక్కెళ్ళి ఆడుకో అండ్ పక్కెళ్ళకు. నువ్వు జైల్‌లో పంపేస్తా అంటారు. ఇదమ్మా జరిగేది. నెక్స్ట్ ఏంటమ్మా? అన్‌ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. అన్‌ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అంటే కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ అని ఫెయిల్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్. లీగల్ ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, స్టాంప్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కదా ఫార్మాలిటీస్. ఇవి లేకపోవడం వల్ల అది ఎన్‌ఫోర్స్ అయింది. ఎప్పుడైతే నువ్వు ఎఫిక్స్ చేస్తావో, సైన్ చేసిన తర్వాత స్టాంప్ పెట్టా, రైటింగ్‌లోకి తీసుకొచ్చా అప్పుడే ఆటోమేటిక్‌గా ఎన్‌ఫోర్స్ చేసుకోవచ్చు. అగ్రీమెంట్ హావింగ్ సమ్ టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. సో, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రైటింగ్ ఎ ప్రామిస్ టు పే టైమ్ బార్ డెట్. అండ్ ఇంకోటేంటంటే మీకు టైమ్ బార్ డెట్ ఐడియా ఉంది కదమ్మా! సో, టైమ్ బార్ డెట్ అంటే ఏంటి? ఒక డెట్‌కి వాళ్ళ సెర్టైన్ టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లోపల పే చేయకపోతే దేర్ ఈస్ నో ఆబ్లిగేషన్. ద ఆబ్లిగేషన్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఓకేనా. సో, టైమ్ బేసిస్ మీద ఉంటాయి. అలాంటి కేసెస్‌లో టైమ్ దాటిందంటే ఆటోమేటిక్‌గా ఎన్‌ఫోర్స్ చేయడానికి లేదు. ఓకేనా. అర్థమైంది కదా బడ్డీ. నెక్స్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ వాలిడిటీ ఏంటమ్మా? వాలిడ్, వాయిడ్, వాయిడబుల్, ఇల్లీగల్ అండ్ అన్‌ఎన్ఫోర్సబుల్. ఇల్లీగల్ కాంట్రాక్ట్ అని చెప్పకూడదు. బట్ మనం ఏంటంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్ అని చెప్తున్నాం. ఓకే. అంతే కదా! లీగల్ ఎన్‌ఫోర్సబిలిటీ ఉందా? లేదు కదా! ఆటోమేటిక్ అగ్రీమెంట్‌తో అయిపోవాలి. కానీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కాన్సెప్ట్ ఇలా చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఆన్ ద బేస్ ఆఫ్ ఫార్మేషన్. సర్ ఆన్ ద బేస్ ఆఫ్ ఫార్మేషన్ ఏంటి? ఎక్స్‌ప్రెస్ అమ్మా. సార్ ఏం ఎక్స్‌ప్రెస్ సార్ ఇది? శతాబ్ది ఎక్స్‌ప్రెస్సా ఏంటి అంటే కాదమ్మా. ఇక్కడ క్లియర్‌గా వర్డ్స్ చెప్తున్నాను. త్రూ వర్డ్స్. విల్ యూ బై మై మొబైల్? విల్ యూ బై మై మొబైల్ అని అడుగుతున్నా. ఐ గేవ్ త్రూ నేను అడిగింది ఎలా ఆఫర్ ఇచ్చాను? వర్డ్స్ ద్వారా అడిగా. లేదనుకుంటే నేను ఒక అడ్వర్టైజ్‌మెంట్ పేపర్ మీద రాసా. కంటెంట్ రాసి నీకిచ్చా. అలా లెటర్ మీద రాసిచ్చా. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైటింగ్. వర్డ్ స్పోకెన్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిటన్. ఇలా చేస్తే ఇట్ ఈస్ ఎక్స్‌ప్రెస్. ఎక్స్‌ప్రెస్ కాంట్రాక్ట్. ఇక్కడేంటి బడ్డీ క్లియర్‌గా చెప్పుకుంటారు పార్టీస్. సో, విల్ యూ బై అని అడుగుతాను. వాడు యాక్సెప్ట్ చేస్తాడు అలా. లేదనుకుంటే ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తా. నెక్స్ట్ ఏంటమ్మా ఇంప్లైడ్. ఇంప్లైడ్ అంటే ఇక్కడ వర్డ్స్ యూజ్ చేయరమ్మా. సినారియో బట్టి, ఆ సిట్యుయేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సు ఎళ్తా ఉంది. మీరు వెళ్ళాలి అని చెప్పి హ్యాండ్ ఇలా చూపిస్తారుగా. ఇట్ ఈస్ కండక్టేగా. అంటే ఇక్కడ వర్డ్స్ ఏమైనా వాడావా? యాక్షన్స్ ఆర్ యూజ్ చేస్తాం. అంతే కదా! సో, నెక్స్ట్ టైము ఇది అర్థమైంది కదా బడ్డీ. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అండ్ షూ పాలిష్ ఎగ్జాంపుల్. మీరు షూ పాలిష్ చేయించుకోవాలంటే ఆయన ఉంటారు కదా! మరి పాలిష్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర కాల్ పెడతారు. ఆయన కాల్ పెట్టిన తర్వాత చేస్తాడు. ఇక్కడేమైనా నేను షూ పెట్టానుగా చెయ్యి అని అడుగుతామంటే చాలా వరకు అడగం. చాలా వరకు అడగం. సో, ఇది సినారియో అమ్మ. నెక్స్ట్ టాసిట్. టాసిట్ కాంట్రాక్ట్ ఓన్లీ 2 కేసెస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయమ్మ. ఒకటేంటంటే అమ్మ అబ్టైనింగ్ క్యాష్ త్రూ ఏటీఎం అండ్ వెయింగ్ మెషిన్. సేల్ ఆఫ్ ఆల్ ఆఫ్ హామర్ ఆఫ్ ఇన్ ఆక్షన్. సో, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని కొడతారు కదా! సుత్తి. కొట్టిన తర్వాత సేల్ అయిపోయినట్టు చేస్తారు కదమ్మా! అలాంటివి. ఈ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇక్కడ ఏటీఎంలోంచి క్యాష్ విత్‌డ్రా చేసుకుంటున్నాం. అక్కడేమైనా వర్డ్స్ వాడుతున్నామా అంటే వాడట్లా. యాక్షన్స్ వాడుతున్నాం. సో, ఇది కండక్ట్ వస్తుంది. పార్టీస్ యొక్క కండక్టే. ఎంప్లాయిడ్ కూడా వస్తది. బట్ ఇది ఎంటైర్‌లీ డిఫరెంట్. టాసిట్ గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ క్లియర్‌గా ఇది ఎగ్జాంపుల్స్ మాత్రం చూసుకోండి. ఈ సినారియోలో మనం వాడుకునేదేంటి టాసిట్ అమ్మ కంపల్సరీగా. టాసిట్ మాత్రం యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి సార్? క్వాసీ. క్వాసీ మనం ఫ్యూచర్‌లో చూద్దాం. బట్ క్లియర్‌గా చూడాలంటే ఇట్ ఈస్ ఫైండర్ ఆఫ్ గూడ్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఐఫోన్ నాకు దొరికింది. ఆటోమేటిక్‌గా నేను తీసుకొచ్చి మీకిచ్చాను. మీరు దానికోసం నాకేమైనా అమౌంట్ ఇచ్చినా ఇలా ఉంటది కదా! నాకేమైనా అబ్లిగేషన్ ఉందా? నాకేమైనా అప్లికేషన్ ఉందా అసల మీ ఫోన్ మీకివ్వడానికి? లేదు కదా! నేను వాడేసుకోవచ్చు కదా! బట్ ఏంటి లా చెప్పింది. వేరే వాళ్ళ వస్తువులు దొంగతనం చేయరాదు అని చెప్పారు. ఓకేనా? అండ్ క్వాసీ కాంట్రాక్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మ కేక్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఎలా అంటే నేను
నా వైఫ్ యొక్క బర్త్‌డే పార్టీకి ఒక ఏం చేస్తున్నా కేక్ పట్టుకొని వెళ్తా ఉన్నా. దారిలో వర్షం వచ్చి నేను ఆగిపోయా. ఆగిపోయిన తర్వాత ఒక ఇంటి దగ్గర ఆగాను. కూల్ కేక్ కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టమన్నాను. వాళ్ళు పెట్టారు బానే ఉంది. తర్వాత నేను వర్షం తగ్గిన వెంటనే కంగారులో వెళ్ళిపోయాను. టైం అయిపోతుంది పార్టీకి తిడతదని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కూల్ కేక్ ఎక్కడుంది? ఫ్రిడ్జ్‌లో ఉంది. వాళ్ళేం చేశారు? ఆయన ఎక్కడికెళ్ళిపోయాడని చెప్పేసి కేక్ తినేసారు. వాళ్ళకసల ఆ రైట్ ఉందా? లేదు కదా! సో, వాళ్ళ దగ్గర నేను మళ్ళీ వెళ్తే వాళ్ళు నాకు కేక్‌కి మనీ పే చేయాలి. సరే ఇక్కడేమైనా మీరు ఫార్మ్ చేసుకున్నారా కాంట్రాక్ట్ ఆయనకైనా మీరు స్పెసిఫిక్‌గా నాకు కేక్ కొను, నీకు అమౌంట్ ఇస్తా అని అడిగారా? అడగలేదు కదా! బట్ లా ఏం చెప్పింది? నీ వస్తువు కాదు. నీ వస్తువు వేరే వాడి దగ్గర ఉంది. నీ వస్తువు కాదు వేరే వాడి నీ దగ్గర వస్తువు వచ్చింది. ఆటోమేటిక్‌గా దాన్ని నువ్వేం చేయాలి? తిరిగి ఇచ్చేయాలి. అంతేగాని నేను యూజ్ చేసుకుంటా అంటే కరెక్ట్ కదా! సో, దీస్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ బై ద పార్టీస్. బట్ దే ఆర్ అస్యూమ్డ్ యాస్ పర్ఫార్మ్డ్. అండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై లా. లా క్రియేట్ చేస్తుంది కదమ్మా! నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్. ఏం లేదమ్మా. సో, అంతా ఎలక్ట్రానిక్ ఫార్మ్‌లో ఉంటే ఈ కాంట్రాక్ట్. సో, వెన్ ఎ కాంట్రాక్ట్ ఈస్ ఎంటర్డ్ బై 2 ఆర్ మోర్ పార్టీస్ యూజింగ్ ఎలక్ట్రానిక్ మీన్స్. ఈమెయిల్ కానీ అదే ఈమెయిల్ వాడుకోవటమా, లేకపోతే వాట్సాప్ వాడుకోవటం ఇలా చేసుకొని కాంట్రాక్ట్. ఈ-కామర్స్. సో, ఆన్ ద బేస్ ఆఫ్ ఫార్మేషన్ ఏంటంటే ఎక్స్‌ప్రెస్, ఇంప్లైడ్, టాసిట్, క్వాజీ అండ్ ఈ కాంట్రాక్ట్స్. ఎక్స్‌ప్రెస్ అమ్మా, ఇంప్లైడ్, టాసిట్, క్వాజీ కాంట్రాక్ట్స్ అండ్ ఈ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ అమ్మా ఆన్ ద బేస్ ఆఫ్ పెర్ఫార్మన్స్. మరి ఆన్ ద బేస్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఏంటి? ఎగ్జిక్యూటెడ్ అండ్ ఎగ్జిక్యూటరీ. ఎగ్జిక్యూటెడ్ అంటే ఏంటి? ఇద్దరు అబ్లిగేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ షాప్‌కి వెళ్ళావు. కేజీ టమాటాలు అడిగావు ఆయనకి. ఓకే. ఆయన టమాటాలు ఇచ్చాడు, క్యాష్ ఇచ్చాడు. ఇద్దరు అబ్లిగేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. కేజీ టమాటో అడిగా, నేను మనీ ఇచ్చాను. ఆయన కేజీ టమాటో ఇచ్చేసాడు. ఇద్దరు వర్క్స్ అయిపోయినాయి కదా! ఆయన నాకేం ఇవ్వాలి? టమాటాలు ఇవ్వాలి ఇచ్చేసాడు. నేను ఆయనకి క్యాష్ ఇవ్వాలి ఇచ్చేసాను. ఇద్దరు అబ్లిగేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. డన్. దేర్ ఆర్ నో ఇష్యూస్ అట్ ఆల్. ఇక్కడ చూడమ్మా. ఇక్కడ షుగర్ ఆన్ క్యాష్ పేమెంట్ అన్నాడు. పేమెంట్ చేస్తే షుగర్ సప్లై చేశాడు. నెక్స్ట్ ఏంటమ్మా ఎగ్జిక్యూటరీ. ఇక్కడ ఎగ్జిక్యూటరీ ఏంటంటే ఇద్దరు పార్టీస్ ఉంటారు కదా! ఏదో ఒక పార్టీ అబ్లిగేషన్ పెండింగ్‌లో ఉంది. ఏదో ఒక పార్టీ యొక్క అబ్లిగేషన్ పెండింగ్‌లో ఉంటాం. లేదనుకుంటే ఇద్దరు అబ్లిగేషన్స్ పెండింగ్ ఉంటాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ ఎ కాంట్రాక్ట్ టు సెల్ ఎ కార్ టు యూ. సెల్ చేద్దాం అనుకున్నా. సో, నేనేం చేశా? సో, నా కార్ నీకిచ్చేసా. సో, నా అబ్లిగేషన్ అయిపోయింది కదా! అండ్ నువ్వు మనీ ఏమన్నావు 1 మంత్ తర్వాత ఇస్తా అన్నావు. సో, నీ అబ్లిగేషన్ పెండింగ్ ఉంది. సో, ఇట్ ఈస్ వన్ సైడ్ పెండింగ్. సో, ఇట్ ఈస్ కాల్డ్ యూనిలాటరల్. ఒకళ్ళ అప్లికేషన్ పెండింగ్ ఉంటే యూనిలాటరల్ అంటారు. లేదు. సో, నేను 1 మంత్ తర్వాత నీకు నా కార్ ఇస్తా. నువ్వు 1 మంత్ తర్వాత నాకు మనీ ఇవ్వన్నా. సో, ఫ్యూచర్‌లో చేస్తా అంటున్నా. దట్ ఈస్ బైలాటరల్. ఇద్దరు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటమ్మా? యూనిలాటరల్, బైలాటరల్. యూనిలాటరల్ అంటే ఏంటి? ఒక పార్టీ అబ్లిగేషన్ మాత్రమే పెండింగ్ ఉంటుంది. బైలాటరల్ అంటే ఇద్దరు పార్టీస్ యొక్క అబ్లిగేషన్స్ పెండింగ్ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా పిల్లలు? ఇక్కడికమ్మ టైప్స్ ఫార్మేషన్‌లో. ఇక్కడికి అర్థమైంది కదా! సో, అది ఎండ్ అయిపోయిందమ్మా ఇక్కడికి. సో, ఒకసారి ఇది వీడియో 4 అమ్మ. అర్థమైంది కదా! బట్ ఈ సెషన్‌లో ఏం చూసుకున్నాం? టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. టోటల్‌గా ఎన్నున్నాయి? ఆన్ ద బేస్ ఆఫ్ వాలిడిటీ ఎన్నున్నాయి? ఆన్ ద బేస్ ఆఫ్ ఫార్మేషన్ ఎన్నున్నాయి? ఆన్ ద బేస్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఎన్నున్నాయి? క్లియర్‌గా అర్థమైంది కదమ్మా! మీకు ఏ డౌట్ ఉన్నా నాకు వాట్సాప్‌లో పింగ్ చేయండి. థాంక్ యూ మా.